హలో ఫ్రెండ్స్, మెంతికూర పప్పు ఎలా చేయాలో చూడండి. ఒక గిన్నెలో అయితే ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత నిండుగా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. కొంచెం చింతపండు తీసుకొని పూర్తిగా కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పిప్పంతా తీసేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో అయితే వాటర్తో పాటు పప్పు వేసేసి ఇందులో ఒక కప్పు టమాటా, కట్ చేసిన ఒక మిరపకాయ, కొంచెం కరివేపాకు, ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి మెంతి ఆకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇక్కడ చిన్నగా తరిగి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇదైతే 2 నుండి 3 కట్టల దాకా ఉంటుంది. ఒక కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు, అలాగే ఆకు అయితే ఈ విధంగా నిండుగా మునిగేంత వరకు వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేయండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా గాలంతా పోయిన తర్వాత మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికించుకొని కొంచెం పప్పు గుత్తితో ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. పోపు పెట్టడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు వేసి ఇలా కాస్త ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, చింతపులుపు వేసి మొత్తం అంతా చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ.